హాయ్ గాయ్స్, వెల్కమ్ టు బిఎస్ ట్రావెల్ బ్లాగ్స్. నేను మీ బిఎస్ మాట్లాడుతున్నాను. ఈరోజు మరో కొత్త వీడియోతో అయితే మేము ముందుకు వచ్చాను. నేను ఇప్పుడు యశ్వంత్పూర్ రైల్వే స్టేషన్లో ఉన్నాను. యశ్వంతపురం రైల్వే స్టేషన్లో ఫస్ట్ ప్లాట్ఫామ్లో ఉన్నాను. ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణించబోతున్నానంటే ఈరోజు బెంగళూరు యశ్వంత్పూర్ నుంచి శ్రీకాకుళం రోడ్ వరకు ప్రయాణించబోతున్నాను. ఇది యశ్వంత్పూర్ టు పూరి ఉంటుంది ట్రైను, గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్. ట్రైన్ నంబరు మీకు చెప్తాను, 22884 గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్లో ప్రయాణించబోతున్నాను ఈరోజు. రండి గాయస్, ఎట్లుంటుంది ఈరోజు స్టేషన్ లోపల నుంచి స్టార్ట్ చేస్తున్నాను వీడియో. రండి గాయస్, ఎలా ఉంటుంది ఏముంటుంది అని చూద్దాం. చూడండి గాయస్, ఇదంతా బుకింగ్ కౌంటరు. ఇది ప్లాట్ఫామ్ నంబర్ 6. ఇది యశ్వంత్పూర్ శివమొగ్గ ట్రైన్ ఉంది. చూడండి, మనం పుల్ చేసే లోకోమోటివ్ లాలాగూడ, అది వ్యాప్ 7 లోకోమోటివ్. చూడండి గాయస్, ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ ఇనాగ్రల్ రన్ వచ్చి జూలై 21, 2012లో ఇనాగ్రల్ రన్ అయింది. ఈ మన గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్ మొత్తం అన్ని ఏసీ కోచెసే ఉంటాయి. ఈ గరీబ్ రథ్ ఎక్స్ప్రెస్కి GE 130 మన సీట్ నెంబర్ అప్పర్ బెర్త్ వచ్చింది. మనం లోకోషెడ్ దగ్గరే, లోకోమోటివ్ దగ్గరే వచ్చింది మనకి. ఇది పూరి వరకు ఉంటుంది గాయస్ ట్రైను. మరి ఎట్లుంటుందో ఏమో చూడాలి. మొత్తం యశ్వంతపురం రైల్వే స్టేషన్కి మొత్తం 6 ప్లాట్ఫామ్లు ఉంటుంది. మన ట్రైన్ ఫస్ట్ ప్లాట్ఫామ్. చూడండి, ಯಾವುದೋ ట్రైన్ వస్తూ ఉంది, ప్లాట్ఫామ్ నెంబర్ 2 యశ్వంతపూర్కి. చూద్దాం ఏం ట్రైనో. లక్నో యశ్వంతపూర్ బీదర్. మీకు లోపలంతా తెలిసిందేదే, 3:2 ఉంటుంది. చూడండి ఇట్లా ఉంటుంది లోపల. నేను చాలా వరకు గమనించాను గాయస్, బెంగళూరులో కానీ, ఎస్పీసీ కానీ, యలహంకలో కానీ ఈ బ్యాటరీ వెహికల్స్ ఉంటుంది. బగ్గీ సర్వీస్ అంటారు దాన్ని. ఖచ్చితంగా నేను 3 రైల్వే స్టేషన్లోనూ చూశాను. మంది 10:40 డిపార్చర్, ఇప్పుడు 10:25 అవుతుంది. చూడండి, యశ్వంతపురం జంక్షన్ బోర్డ్ దగ్గర ఉన్నాను. మీకు చెప్పడం మర్చిపోయాను గాయస్, ఇది వీక్లీ ఎక్స్ప్రెస్. ఇది శనివారం రాత్రి 10:40కి ఉంటుంది. శనివారం ఒక్కరోజే ఉంటుంది. రేక్ షేర్ కూడా ఉంది దీనికి. పూరి నుంచి షాలిమార్ ఉంటుంది, షాలిమార్ వెళ్తుంది ఈ ట్రైను. బాయ్ బాయ్ యశ్వంత్పూర్, సీ యూ నెక్స్ట్ టైం. బాయ్ బాయ్ యశ్వంత్పూర్. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చి యలహంక జంక్షన్. బాయ్ బాయ్ బెంగళూరు, యశ్వంత్పూర్. బాయ్ బాయ్. ఇదంతా యశ్వంత్పూర్ లోకోషెడ్ మోటివ్. చూడండి, మొత్తం ఏసీ బోగిలేముంది. మొత్తం G15 వరకు ఉంటుంది ట్రైన్కి. చూడండి, ఇప్పుడే వాన స్టార్ట్ అయింది బెంగళూరులో. ఏదో ట్రైన్ని బయట ఆపేశారు. ఏం ట్రైన్ చూద్దాం. చూడండి ఎంత క్లారిటీగా కనిపిస్తుందో రైట్. కృష్ణరాజపురం వ్యాప్ 7 లోకోమోటివ్. ఇది మన్మాడ్ది ఏదో ట్రైన్. ఇది మైసూర్ జంక్షన్ మన్మాడ్, అజ్మీర్. అజ్మీర్ అండి, మైసూర్ జంక్షన్ అజ్మీర్. మరి ఏం ఎక్స్ప్రెస్ నాకు కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. మైసూర్ జంక్షన్ అజ్మీర్ ట్రైన్ ఇది.
చూడండి ప్యారలర్ రన్ అవుతుంది ట్రైన్. మచిలీపట్నం సికింద్రాబాద్ ట్రైన్ ఇది. యలహంక జంక్షన్ గైస్. యలహంక జంక్షన్కి వచ్చేసాం మనం. 13 కిలోమీటర్లు వచ్చాం మనం యలహంక జంక్షన్. చూడండి ఫుల్ క్రౌడ్గా ఉన్నారు ఇక్కడ కూడా. ట్వంటీ 3:05 అయింది. బాగానే క్రౌడ్ ఉన్నారు గాయస్. ప్లాట్ఫామ్ నెంబర్ 4కి ఇచ్చారు మంది. ఇప్పుడు మనము ఈ ట్రైన్లో 1560 కిలోమీటర్లు ప్రయాణించబోతున్నాం. మనం ఇప్పుడే యలహంక దాటాము. నెక్స్ట్ హిందూపూర్ అన్నీ మీకు తెలిసిందే. ధర్మవరం, గుత్తి, గుంతకల్, మార్కాపూర్ రోడ్ ఇవన్నీ దాటుకుంటూ మనం దగ్గర విజయవాడ వరకు వెళ్తాం. ఓకే గాయస్, లైట్ ఫెయిల్యూర్ అయిపోయింది. ఇంకా పొద్దునే మనకి మెలకు వచ్చినప్పటి నుంచి మళ్ళీ డే 2లో కలుసుకున్నాం మనం. ఓకే గాయస్, డే 2లో కలుసుకున్నాము. మొత్తం మీకు చెప్పాను కదా 1500 కిలోమీటర్లు మనం ప్రయాణించాలి ఈ ట్రైన్లో. డే 2లో కలుస్తాను. ఇంకా ఈ ట్రైన్ గురించి విశేషాలు అన్నీ మాట్లాడుకున్నాము. మామూలుగా కొట్టట్లేదు. హిందూపురానికి ఆల్రెడీ 80, 90, 100 కొడుతున్నాడు ఇప్పుడే. ఓకే గాయస్, మంటైతే నిన్న కొంచెం మీకు డిస్టర్బ్గా ఉండొచ్చు, వాయిస్ రావచ్చు. నిన్న నా కనెక్టర్ను, నా ఫోన్ కనెక్టర్ అది కింద పడిపోయింది. ఇట్లాగే వీడియో తీస్తుంటాయి, ఇదంతా అవుతుంటాయి. మనం ఇప్పుడు దగ్గర మార్కాపురం దగ్గర ఉన్నాము. ఈ లొకేషన్ చూడండి ఎంత అద్భుతంగా. మార్కాపురం దగ్గర ఉన్నాము. 4 కిలోమీటర్స్ మార్కాపురం. మనం ఇప్పటివరకు 512 కిలోమీటర్లు ప్రయాణించాం. వెల్కమ్ టు మార్కాపురం రోడ్. మనం ఇప్పుడే మార్కాపురం రోడ్కి వచ్చేసాం. ఫస్ట్ టైం చూపించబోతున్నాను. మన ఛానల్లో ఫస్ట్ టైం చూపించబోతున్నాను మార్కాపురం రోడ్ని. చూడండి, ఎప్పుడో నైట్ వచ్చేది, ఇప్పుడు మార్నింగ్ వచ్చింది. బాయ్ మార్కాపురం రోడ్. మనం 9 నిమిషాలు లేట్లో మార్కాపురం రోడ్కి వచ్చాం. మనకి సిగ్నల్ వచ్చేసింది. నరసరావుపేట, తర్వాత గుంటూరు, విజయవాడ. వెల్కమ్ టు నరసరావుపేట గైస్. నరసరావుపేటకు వచ్చేసాం మనం. మనం ఇప్పటి వరకు 603 కిలోమీటర్లు వచ్చాం. నరసరావుపేట నుంచి మన వీడియో ఎవరైనా చూస్తుంటే కామెంట్స్ చేసి చెప్పండి గైస్. ప్లాట్ఫామ్ నెంబర్ 1. బాయ్ నరసరావుపేట. సీ యూ నెక్స్ట్ టైం. నెక్స్ట్ మనకి గుంటూరు జంక్షన్. ఉన్నారు కదా ఆంకింగ్ మందే అది. ఫుల్ వ్యూ గైస్ మన ట్రైన్ది. మొత్తం ఏసీ. వెల్కమ్ టు గుంటూరు జంక్షన్ గైస్. మనం గుంటూరు జంక్షన్కి వచ్చేసాం. 9 minutes లేట్లో వచ్చాం గుంటూరు జంక్షన్కి.
నెక్స్ట్ విజయవాడ. బాయ్ బాయ్ గుంటూరు జంక్షన్. మనం ఇప్పటివరకు 654 కిలోమీటర్లు వచ్చాం. నెక్స్ట్ విజయవాడ జంక్షన్ మనకి సిగ్నల్ ఇచ్చేసారు చూడండి. ఇదంతా మొత్తం గుంటూరు రైల్వే స్టేషన్ ఇది. చూడండి గాయస్, అక్కడ మీకు కనిపిస్తుంది కదా, అది అమరావతి పెద్ద స్టేడియం. అది ముందుకి అభివృద్ధి అయి పెద్ద స్టేడియం అవుతుంది ఇది ఆంధ్రప్రదేశ్కే. ఇప్పుడు మనం మంగళగిరి అవుటర్లో ఉన్నాం. వెల్కమ్ టు మంగళగిరి గాయస్. మనం మంగళగిరికి వచ్చేసాము ఇప్పుడే. మనం దాదాపు అరగంట బిఫోర్ ఉన్నాం. మనం మంగళగిరి స్టేషన్ మీకు తెలుసు కదా, మంగళగిరి దేనికి ఫేమస్. మంగళగిరి పానకాల నరసింహస్వామి. ఆ వ్లాగ్ మన ఛానల్లో ఉంటుంది, మీరు ఖచ్చితంగా వాచ్ చేయండి. చూడండి ట్రైన్ ఫుల్ వ్యూ. ఈ లొకేషన్ మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. చూడండి క్రాస్ ఓవర్ పడింది మనకి. ట్రైన్ తెలీదు, చూద్దాం ఉండండి. విశాఖపట్నం లింగంపల్లి జన్మభూమి ఎక్స్ప్రెస్ గాయస్. జన్మభూమిని చూడండి గాయస్. ఇదంతా కృష్ణా బ్యారేజ్, కనకదుర్గమ్మ వారి గుడి. అక్కడ కనిపిస్తుంది కదా, అది ప్రకాశం బ్యారేజ్. కృష్ణా బ్యారేజ్ మీద మన ట్రైన్ ఆపారు. ఈ వ్యూ చూడండి ఎంత సూపర్గా ఉందో. వావ్, సూపర్ కదా. ఏదో ట్రైన్ క్రాస్ ఓవర్ అయింది. సిలిగురు టౌన్ నుంచి తాంబ్రం. ఏం ఎక్స్ప్రెస్ వెల్కమ్ టు విజయవాడ గైస్. మనం విజయవాడకు వచ్చేసాం. ముందుకు రావాలి మీరు. ప్లాట్ఫామ్ నంబర్ 7 ఇచ్చారు. మనం 40 మినిట్స్ లేట్లో 40 మినిట్స్ బిఫోర్ వచ్చాం మనం. బాయ్ బాయ్ విజయవాడ. మనం విజయవాడ నుంచి బయలుదేరేసాం. ఆన్ టైం ఉంది గైస్ ట్రైను. ఇది చూడండి విజయవాడ లోకోషెడ్ మోటివ్ ఇది. చూడండి లోకోషెడ్ మోటివ్స్ ఇవంతా. విజయవాడ జంక్షన్లో ఇది ఐసీఎఫ్ కోచెస్ ఇది ఉంటుంది గైస్. అలా ఇష్టం నాకు ఇది ఏసీది. మామూలు స్పీడ్ కొట్టట్లే, ఇది ట్రైన్ స్పీడ్. బాగానే ఉన్నారు వేసుకున్నాడు ఏలూరులో కూడా. వెల్కమ్ టు ఏలూరు. మనం ఏలూరు వచ్చేసాం. బాయ్ బాయ్ ఏలూరు. మనం ఇప్పుడు దాకా 745 కిలోమీటర్లు వచ్చాం. ఆంగింగ్ విన్నారు కదా, మన ట్రైన్దే. నెక్స్ట్ మన స్టాప్ వచ్చి రాజమండ్రి.
గాయస్ రాజమండ్రి స్టేషన్ స్కిప్ అయిపోయింది, చూపించలేదు. మనం ఇప్పుడే సామర్లకోటకు వచ్చేసాం. సామర్లకోటలో చూడండి, మనకి సికింద్రాబాద్ విశాఖపట్నంది వందే భారత్ క్రాస్ ఓవర్ అయింది. బాయ్ బాయ్ సామర్లకోట. మనం ఇప్పటివరకు 888 కిలోమీటర్లు వచ్చాం. సామర్లకోట దాటుతున్నాం ఇప్పుడు. నెక్స్ట్ అనకాపల్లి, దువ్వాడ, విశాఖపట్నం. చూడండి ఫుల్ వర్షం. చూడండి గైస్, మనకి విశాఖపట్నం కడప తిరుమల ఎక్స్ప్రెస్ క్రాస్ ఓవర్ అయింది. మన బండిని ఆపేశారు గైస్, ఏదో సిగ్నల్ ఇచ్చారు, ఏదో క్రాసింగ్. చూడండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి గుడి, అన్నవరం. చూడండి ఔరా క్రాస్ ఓవర్ పడింది మనకి. మనం అన్నవరం క్రాస్ ఓవర్ అవుతున్నాం. ఆ ట్రైన్ కూడా బయలుదేరింది. బాయ్ బాయ్ అన్నవరం. మనం ఇప్పటివరకు తుని వరకు వచ్చాం. తుని అవుటర్లో ఉన్నాం మనం. చూడండి ఇదంతా యలమంచిలి. వెల్కమ్ టు అనకాపల్లి గైస్. అనకాపల్లికి వచ్చేసాం మనం. 20 నిమిషాలు లేట్లో వచ్చాం మనం. నెక్స్ట్ దువ్వాడ, విశాఖపట్నం తర్వాత. మొత్తం రెనోవేషన్లో ఉంది అనకాపల్లి రైల్వే స్టేషన్. వెల్కమ్ టు దువ్వాడ గైస్. మనం దువ్వాడకు వచ్చేసాం. వెల్కమ్ టు విశాఖపట్నం గైస్. మనం ఇప్పుడే విశాఖపట్నంకి వచ్చేసాం. ఈ G1 కోచ్ అనేది యశ్వంత్పూర్లో మనకి ఇంజిన్ వెనకాలే ఉంటుంది, ఫ్రంట్లోకి వస్తుంది. విశాఖపట్నంలో మనకి లోకో రివర్సల్ ఉంది కాబట్టి వెనకాల వైపు వస్తుంది గైస్. చూడండి. బాయ్ బాయ్ విశాఖపట్నం గాయస్. విశాఖపట్నం వరకు బాగా వచ్చాడు. విశాఖపట్నంలో 1.5 అవర్ ఆపేశాడు గైస్ ఈ ట్రైన్ని. నేనేదో అనుకున్నాను కానీ గరీబ్ రథ్ని, కానీ 1.5 అవర్ ఆపేశాడు. బట్ రూట్ క్లియర్ లేదు. రూట్ క్లియర్ కాదు కానీ సిగ్నల్ ఏదైనా ఇష్యూనో మరి తెలియదు. కానీ నేను ఏదో అనుకున్నా గరీబ్ రథ్ అంటే టైం టు టైం అని. బట్ వెల్కమ్ టు విజయనగరం గైస్. విజయనగరంకి వచ్చేసాం మనం. 1 అవర్ లేట్ అదే సాగుతుంది, మీకు చెప్పాను కదా ఇందాక. అట్లే ఓకే గాయస్, మనం మన డెస్టినేషన్ రీచ్ అయిపోయాం. ఒక్క ముక్కలో చెప్పాలంటే విశాఖపట్నం వరకు సూపర్గా ట్రైను. విశాఖపట్నం నుంచి కొంచెం 1 అవర్ డిలే అయింది. మిగతా ఎప్పుడు ఎట్లుందో నాకు తెలీదు. ఓవరాల్ జర్నీ గురించి మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి. ఓకే గాయస్, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. స్టే ట్యూన్. మీకు ఏమనిపించిందో కామెంట్స్ రూపంలో కామెంట్స్ చేయండి గాయస్. ఫైనలీ మనం 1165 కిలోమీటర్లు రీచ్ అయిపోయాం. ఓకే గాయస్, బాయ్, స్టే ట్యూన్.